అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. చూస్తున్నారు కదా, అరుణాచలం వీడియోస్ మరియు పూండి స్వామి యొక్క వీడియోస్ పెట్టాము మేము. సో అక్కడ నుంచి ఈసారి మేము అరుణాచలం నుంచి కాంచీపురం వెళ్ళామండి. అరుణాచలం నుంచి కాంచీపురం వచ్చేసేసి మీకు 117 కిలోమీటర్స్ పడుతుంది. ఖచ్చితంగా 3 గంటలు పడుతుందండి బై రోడ్వే ద్వారా వెళ్తే కనుక. సో కాంచీపురంలో మీకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒకటి కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ మరియు బంగారుబల్లి. కానీ మేము ఈసారి వెళ్ళింది మాత్రం ఏకాంబర్నాథర్ టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, గోపురం చూస్తున్నారు కదా, ఏకాంబర్నాథర్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసేసి పంచభూత లింగాలలో ఒక లింగం. అది ఇక్కడ ఉన్న లింగం భూమి లింగం అనమాట. మీకు తెలుసు కదా, పంచభూత లింగాలలో అగ్నిలింగం, జలలింగం, ఆకాశలింగం, వాయులింగం మరియు భూమిలింగం అనమాట. సో ఇక్కడ ఉన్న వచ్చేసేసి మనకి భూమిలింగం అనమాట. ఇక్కడ స్టోరీ ఏంటంటే, స్వయంగా ఆ కామాక్షి అమ్మవారే స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసేసి ఆయనని భూమి మీదకి రప్పించి ఆయనని కళ్యాణం ఆడిందనమాట. ఇదే ప్రదేశంలో ఆయనని కళ్యాణం ఆడింది. సో స్వయంగా కంచి కామాక్షి అమ్మవారు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం అండి ఇది. మీరు కనుక చూసుకున్నట్టయితే కంచిపురం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కంచి కామాక్షి అమ్మవారు మరియు బంగారబల్లికే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఈ భూమిలింగం ఎవరు చూసుకోరు. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మాకు ఇక్కడ భూమిలింగం ఉందని మాకు తెలీదు. కానీ ఈసారి మేము ఈ భూమిలింగం చూసుకోవాలి అని చెప్పేసి వెళ్ళామండి. సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ 5 to 12:30 అండ్ ఈవినింగ్ వచ్చి 4 to 8:30 అండి. మధ్యాహ్నం వెళ్తే మాత్రం మీకు దర్శనం అవ్వదు. చూస్తున్నారు కదా, ఇది లోపట మనకు వెళ్ళాల్సింది ఉంటుంది. ఈ ఏకాంబర్నాథర్ టెంపుల్ వచ్చేసేసి కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. మనకి గర్భగుడి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. గర్భగుడి లోపట మేము 12కి అరుణాచలం నుంచి బయలుదేరి 12 o'clock కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. సో లాస్ట్ హారతి అని చెప్పేసేసి మాకు గర్భగుడిలో కూర్చోబెట్టేసుకొని స్వామివారి పూజ చేశారు. సంకల్పము మరియు పూజ చేశారు. స్వామివారి నైవేద్యం కూడా ఇచ్చారు. మాకు చాలా అద్భుతంగా అనిపించింది. అసలు స్వయంగా అమ్మవారు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి శివుడు మరియు శక్తి ఇక్కడ 2 రకాల పవర్స్ మనకి ఉంటాయండి. ఇక్కడ మీరు ఈసారి కంచి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శించుకోండి. అక్కడ ఇంకో విశిష్టత ఏముందనంటే, ఒక మామిడికాయ చెట్టు ఉందండి ఇక్కడ. అది 365 సంవత్సరాల క్రితం మామిడికాయ చెట్టు. మీకు ఇప్పుడు వీడియోస్లో మేము కూడా చూపిస్తాము. ఆ చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే, ఆ చెట్టు కిందనే అమ్మవారు స్వామివారిని వివాహం ఆడారు, కళ్యాణం ఆడారు అని చెప్పేసి ఆ చెట్టు యొక్క విశిష్టత. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, బయట గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ధన్వంతరి అనేది విష్ణుమూర్తి ఉంటుందండి. విష్ణుమూర్తి స్వరూపం ఉంటుంది. ఆ వీడియోస్ మమ్మల్ని ఫొటోస్ తీవ్వనివ్వలేదు మమ్మల్ని. అందుకే మీకు విష్ణుమూర్తి వీడియోస్ మేమేం పెట్టట్లేదు. నటరాజస్వామి, విష్ణుమూర్తి మరియు రాముడు ప్రతిష్ఠించిన లింగము, ఇంకోటి మామిడి చెట్టు. ఇవి తప్పకుండా చూసుకోవాల్సిన ప్రదేశం అండి ఇది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎందుకు అనంటే, శివుడు మరియు శక్తి స్వరూపిణి ఇక్కడ ఉంటారు కాబట్టి. అందుకోసమని మీరు ఈసారి కంచి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దీన్ని దర్శించుకోండి. అందుకే మీకు ఈ వీడియోస్ పెడుతున్నాం మేము. ఇప్పుడు నేను తీసుకెళ్లేది మీకు నటరాజస్వామి టెంపుల్ అండి. అక్కడ కూడా మాకు సంకల్పం చేయించారు నటరాజస్వామి టెంపుల్ దగ్గర. మాకు చాలా మంచిగా అనిపించింది. అసలు టెంపుల్ నుంచి బయటకి రావాలి అని కూడా అనిపించలేదు. ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ లోపట ప్రదేశం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ ఒక డివోషనల్ వైబ్ అనేది వచ్చిందండి. సో ప్రతి దగ్గరికి వెళ్తే మాత్రం మనకు శివుడి దగ్గర దొరికేది విభూతి, కానీ ఇక్కడ మనకి విభూతితో పాటు అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ప్రసాదమైన మనకి కుంకుమ కూడా దొరుకుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇది నటరాజ టెంపుల్ అనమాట. సో అదే గుడి లోపల మనం కొంచెం ముందుకెళ్తున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం నటరాజస్వామి టెంపుల్ కనబడుతుంది. ధన్వంతరి విష్ణుమూర్తి కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ వచ్చేసి ఏంటి అని అంటే, మాకు ఒక తైలం ఇచ్చారండి. ఆ తైలం ద్వారా ఏమవుతుంది అని అంటే, విష్ణుమూర్తిని దర్శించుకున్నప్పుడు ఆ తైలం తోటని సంతాన ప్రాప్తి కానీ, ఆ ఆయుర ఆరోగ్యాలు కానీ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయంట. సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూజారిని అడిగేసేసి మనం తైలం తీసుకోండి. ఆ తైలం తీసుకుంటే మనకి ఆరోగ్యాలు, సంతానం ప్రాప్తి కలుగుతుంది. మీరు గుర్తులేకపోయినా కానీ కూడా ఖచ్చితంగా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర, అక్కడ విష్ణుమూర్తి దగ్గర ఒక పూజారి ఉంటారండి, ఆయనకు అడగండి. ఆయన
ఆయననే మాకు ఆ విశిష్టత చెప్పారు. ఇక్కడ ఈ తైలం ఉంటుంది, స్వామివారి తైలం, అది తీసుకోండి అని చెప్పారు. సో మీరు కూడా కంపల్సరీ తీసుకోండి, మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చూసిన లింగం వచ్చేసేసి రాముడు ప్రతిష్ఠించిన లింగం అండి. రావణాసుడు చనిపోయిన తర్వాత బ్రహ్మహత్య పాతకం కింద సహస్రలింగాలు ఆయన ప్రతిష్ఠించాడు రాముల వారు. సో ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్, ఏకాంబర్నాథ టెంపుల్లో కూడా రాముల వారు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది శివుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే మీరు ఇందాక చూసింది. సో మెల్లిమెల్లిగా నేను మిమ్మల్ని ఒక మ్యాంగో ట్రీ దగ్గరికి తీసుకువెళ్తున్నాను చూడండి. ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంది అని అంటే అసలు మాకు అక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అనిపించలేదు. మేము 12కి వెళ్ళాం కాబట్టి 12:30 కల్లా బయట ఖచ్చితంగా 12:30కి మొత్తం డోర్ క్లోజ్ చేశారండి. సో 12:30 కల్లా బయటకు వెళ్ళాలి కాబట్టి మేము సరిగ్గా ఇంకా వీడియోస్ తీయలేదు. ఇంకా వీడియోస్ తీస్తే మాత్రం చాలా బాగుంది అసలు టెంపుల్ మాత్రం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మ్యాంగో చెట్టు అండి మనకి. ఇదే ఇదే తెలుగు తెలుగు సార్. శివపార్వతులు కళ్యాణం జరిగిన స్థలం. అవును. చెట్టు విశేషం 3500 సంవత్సరం. వేదం కలిసిన చెట్టు 4 కొమ్మలు 4 వేదాలు. ఏకంట ఒకటి ఆంబ్ర అంటే మామిడి చెట్టు. అమ్మవారు శివుడిని ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల ఇక్కడ మామూలు అర్చన గొప్పరగా ఏమీ లేదు. ఫ్యామిలీకి ఇంట్లో ఉన్న వారికి ఏమైనా ప్రత్యేక కోరిక ఉంటే గోత్రం పెద్ద సంకల్పం చెప్పుకొని పార్వతీ పరమేశ్వరికి దంపతి పూజ చేసి ముడిపు కట్టిపోతారు. అమ్మవారు దారం ఇస్తారు. కోరికలు తీరితే మళ్ళీ వస్తారు, ఉయ్యాలు కడతారు, అభిషేకం చేస్తారు, వస్త్రం ఇచ్చిపోతారు. లోపల లింగం పైన నీళ్లు పాలు అభిషేకం. సో చూస్తున్నారు కదా, ఈ మ్యాంగో ట్రీ కింద ఇలా విగ్రహం ఉంటుందండి. స్వామివారు మరియు అమ్మవారి విగ్రహం ఉంటుంది. సో పూజారి ద్వారా విన్నారు కదా మీరు ఇందాక పూజారి చెప్పింది, అక్కడ సంతాన ప్రాప్తి కలగాలన్నా ఏదైనా కోరిక కలగాలన్నా కానీ కూడా అమ్మవారి దారం ఇస్తారు మనకి. సో అక్కడ పూజ చేసుకుని అమ్మవారి దారం తీసుకున్నట్టయితే మళ్ళీ కోరిక తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అట్లా తొట్లే కట్టాల్సింది ఉంటుందన్నమాట మనకి. సో మీరు ఈసారి కంచిపురం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఈ గుడిని తప్పకుండా దర్శించుకోండి మీరు. మరియు ఈ మ్యాంగో చెట్టులో మనకి రకరకాల పళ్ళు ఉంటాయటనండి. 5 రకాల టేస్ట్ దగ్గర పళ్ళు ఉంటాయంట. అక్కడ వారు అదే చెప్పారు మాకు. అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే గ్రీనరీగా ఉందంటే చెట్టు అంత గ్రీనరీగా ఉంది. 365 సంవత్సరాల క్రితం చెట్టు అంట ఇది. అసలు చెట్టు కింద ఉంటే కూడా ఒక రకమైన డివోషనల్ వైబ్ అనేది మాకు అనిపించిందండి. సో మేము 12:30 కల్లా గుడి నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ మనకి ప్రసాదాలు కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, 12:30 కల్లా మెయిన్ గుడి టెంపుల్ యొక్క డోర్స్ క్లోజ్ చేస్తారు. ఒకవేళ మీరు 12:30కి వెళ్ళినా కానీ కూడా అక్కడ కాసేపు బయట కూర్చొని 4 o'clock కల్లా మనకి దర్శనం చేసుకునే ఛాన్స్ ఉంటుందండి మనకి. అండ్ కంచికామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా 12:30కే క్లోజ్ అవుతుంది. బంగారు బల్లి కూడా 12:30కే క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ అవుతాయండి. సో మీరు ఆ టైమింగ్స్ చూసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. కంపల్సరీ 3 టెంపుల్స్ కూడా కంపల్సరీ చూసుకోండి. సో బయటికి వచ్చిన తర్వాత మనకి ఇలా కోనేరు లాగా కూడా కనబడుతుందండి. ఇది అమ్మవారి కోనేరు లాగా కనబడుతుంది. చాలా బాగుంటుంది కోనేరు కూడా. కాకపోతే మనకి లోపలికి వెళ్ళడానికి ఏమీ లేవు, మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతాయంట. చాలా బాగుంటుందంట ఉత్సవాలు జరిగినప్పుడు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మా ఛానల్ని ఇట్లనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా డివోషనల్ ప్లేసెస్, చాలా మిరాకిల్స్ కూడా చెప్తాము, మహిమగల ప్రదేశాలు కూడా చూపిస్తాము. ఇలాగే కంటిన్యూ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాగే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.